హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. ఇది మన అకాడమీ. జనరల్గా మీకు సిలబస్ ఐడియా ఉంది ఎకానమీలో. దీంట్లో ఒక 3 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనీ, బ్యాంకింగ్ అండ్ ఇన్ఫ్లేషన్. ఈ 3 టాపిక్స్ ఎప్పుడు కూడా ఇంటర్లింకింగ్ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు బ్యాంకింగ్లో నారో బ్యాంకింగ్ అంటే ఏంటి, బ్రాడ్ బ్యాంకింగ్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ మనం మాట్లాడుతున్నప్పుడు ఇవి మళ్ళీ ఎక్కడ రిలేట్ చేసుకుంటాము అంటే ఇన్ఫ్లేషను, డీఫ్లేషన్ టైంకి రిలేట్ చేసుకుంటాం. అలానే మనీ టాపిక్ మనం మాట్లాడుతున్నప్పుడు డియర్ మనీ అంటే ఏంటి, చీప్ మనీ, డియర్ మనీ పాలసీ, చీప్ మనీ పాలసీ, ఈ పాలసీస్ని ఎప్పుడు మనం అప్లై చేస్తాము, ఇన్ఫ్లేషన్ టైంలోనా డీఫ్లేషన్ టైంలోనా అని మళ్ళీ మనం లింక్ చేసుకుంటున్నాం. అంటే మనీ టాపిక్కి ఇన్ఫ్లేషన్ టాపిక్ లింకింగ్ చేసుకుంటున్నాం. ఇందాక మనం చెప్పినటువంటి బ్రాడ్ బ్యాంకింగ్, నారో బ్యాంకింగ్, బ్యాంకింగ్ టాపిక్కి ఇన్ఫ్లేషన్ టాపిక్కి రిలేషన్ చేసుకుంటున్నాం అన్నట్టు. సో ఓవరాల్గా ఈ 3 టాపిక్స్ ఎప్పుడు కూడా ఇంటర్లింక్ అయి ఉంటే చాలా క్లియర్గా అర్థం చేసుకుంటే మనం చేయగలుగుతాం. నౌ ఈ మనీ టాపిక్ ఏదైతే ఉందో, ఈ మనీ అండ్ మనీ సప్లైకి సంబంధించిన టాపిక్ ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువ మంది ఇబ్బందిగా ఫీల్ అయ్యేది. దాంతోపాటు బ్యాంకింగ్లో మనం మాట్లాడుతున్నప్పుడు ఇవి మాట్లాడతాం జనరల్గా. రిజర్వ్ మనీ అంటే ఏంటి, రిజర్వ్ కరెన్సీ అంటే ఏంటి అని చాలామందికి డిఫరెన్స్ కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈరోజు మనం క్లారిటీగా చూద్దాం. రిజర్వ్ మనీ అంటే ఏంటి, రిజర్వ్ కరెన్సీ అంటే ఏంటి. బిఫోర్ గోయింగ్ టు దట్ కాన్సెప్ట్, బేసిక్ థింగ్ ఏంటి అంటే అసలు మనీ అంటే ఏంటి, కరెన్సీ అంటే ఏంటి నేర్చుకోవాలి. ఇప్పుడు జనరల్గా హ్యూమన్ బీయింగ్స్ అంటాము, అలాగే ఇండియన్స్ అని, రష్యన్స్ అని, చైనీస్ అని ఇలా మనం పిలుస్తున్నాం. అంటే ఏంటి మరి జపనీస్ అని పిలుస్తూ ఉంటాం. ఏంటి మరి డిఫరెన్స్ ఏంటి అంటే హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ ఎ జనరలైజ్డ్ వర్డ్ అన్నట్టు. అంతా హ్యూమన్ బీయింగ్స్ అంటే అంతా లైక్ హ్యూమన్స్ అందరినీ కలిపి సింపుల్గా జనరలైజ్డ్ వర్డ్ కింద హ్యూమన్ బీయింగ్స్ అంటున్నట్టుగా ఇక్కడ కూడా టోటల్ అంతా మనీకి సంబంధించిన దాన్ని ఏ విధంగా అయితే హ్యూమన్ బీయింగ్స్ అంటున్నామో ఇక్కడ మనీ అనే టర్మ్తో యూజ్ చేస్తాం. దాన్ని ఒక స్పెసిఫిక్ కంట్రీకి మనం ఆపాదిస్తే, ఒక స్పెసిఫిక్ కంట్రీకి మనం అప్లై చేస్తే అదే హ్యూమన్ బీయింగ్స్ ఇఫ్ దే బిలాంగ్ టు ఇండియా, ఇండియన్స్, ఇఫ్ దే బిలాంగ్ టు చైనా, చైనీస్, ఇఫ్ దే బిలాంగ్ టు జపాన్, జపనీస్ అని పిలుస్తున్నట్టుగా మనీని ఒక కంట్రీకి మనం అప్లై చేస్తే ఇండియన్ మనీని ఇండియన్ కరెన్సీని పిలుస్తున్నాం, దాన్ని రూపీ అని పిలుస్తున్నాము. చైనా అయితే రెనింబి అని పిలుస్తున్నాం, జపాన్ అయితే యెన్ అని పిలుస్తున్నాము, అలాగే ఇంగ్లాండ్ అయితే పౌండ్ స్టెర్లింగ్ అని పిలుస్తున్నాము, యూరోప్ అయితే యూరో అని పిలుస్తున్నాము. అంటే ఏంటి ఇవన్నీ, ఇవన్నీ ఆయా కంట్రీస్కి సంబంధించినటువంటి కరెన్సీస్ కింద మనం మాట్లాడుతున్నాం. ఓకేనా. సో మనీ ఈజ్ అ జనరలైజ్డ్ వర్డ్ అని తీసుకుంటున్నాము. వేరస్ కరెన్సీ అంటే అదే మనీని ఒక కంట్రీకి మనం అప్లై చేస్తే మనం కరెన్సీ అని మాట్లాడుతాం జనరల్గా. అది మనీకి కరెన్సీకి ఉన్నటువంటి బేసిక్ డిఫరెన్స్. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, రిజర్వ్ మనీ అంటే ఏంటి, రిజర్వ్ కరెన్సీ అంటే ఏంటో మనం నేర్చుకోవాలి. రిజర్వ్ మనీ అంటే ఏంటి, రిజర్వ్ కరెన్సీ అంటే ఏంటో నేర్చుకుంటాము. సో రిజర్వ్ మనీ అంటే మీనింగ్ ఏంటి మనం నేర్చుకుంటాం. ఈ మానిటరీ అగ్రిగేట్స్లో M0 అని, M1 అని, M2, M3 అండ్ M4 ఇవి నేర్చుకుంటాం మనం మానిటరీ అగ్రిగేట్స్ కాన్సెప్ట్లో. ఏంటి మానిటరీ అగ్రిగేట్స్, ఓవరాల్గా మార్కెట్లో మనీ ఇన్ సర్క్యులేషన్ ఎంతుంది, మనీ ఇన్ సర్క్యులేషన్ ఎంతుంది, అలాగే మనీ ఇన్ సప్లై, సింపుల్గా మనీ సప్లై అని పిలుస్తాం. అంటే మనీ సర్క్యులేషన్ అండ్ మనీ సప్లై ఎంత ఉంది అని తెలుసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని స్కేల్స్ని యూజ్ చేస్తుంది, కొన్ని టూల్స్ని యూజ్ చేస్తుంది. వాటిని మనం అగ్రిగేట్స్ అని పిలుస్తాం. అవి ద్రవ్యత్వ వనరులు తెలుగులో అంటారు, ఇంగ్లీష్లో మానిటరీ అగ్రిగేట్స్ అని పిలుస్తాం. అవి M1, M2, M3, M4. అవి మళ్ళీ కొంత మాడిఫై అయ్యి న్యూ మానిటరీ అగ్రిగేట్స్ కింద NM1, NM2, NM3 నేర్చుకుంటాం. అవి మళ్ళీ కొంత అడ్వాన్స్మెంట్లో లిక్విడిటీ అగ్రిగేట్స్ కింద L1, L2, L3, L4 నేర్చుకుంటాం మనం టోటల్ సిలబస్లో మనం మాట్లాడుతున్నప్పుడు ఎగ్జామ్లో. కాకపోతే మనకి స్టిల్ ఇప్పటికీ కూడా ఈ M1, M2, M3, M4లే ఇంపార్టెంట్. ఇవి ఎగ్జామ్లో చాలాసార్లు అడుగున్నారు, ఇంపార్టెంట్ కూడా. ఈ కాన్సెప్ట్లో మనం ఒకటి నేర్చుకుంటాం, M0 అని నేర్చుకుంటాం. ఈ M0 ఏదైతే ఉందో ఈ M0ని మనం డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తాము. దాన్ని బేస్ మనీ అని, దీన్ని రిజర్వ్ మనీ అని, దీన్ని హై పవర్డ్ మనీ అని పిలుస్తాం. దీన్ని హై పవర్డ్ మనీ. సో బేస్ మనీ అన్నా, రిజర్వ్ మనీ అన్నా, హై పవర్డ్ మనీ అన్నా అన్నీ ఒకటే, అదే M0. క్లియర్ కదా ఇది. సో
ఈ ఎం నాట్ ఏదైతే ఉందో ఆ ఎం నాట్ని మనం రిజర్వ్ మనీ అని పిలుస్తాము. ఇప్పుడు మనం నేర్చుకున్న దేనికోసం నేర్చుకుంటున్నాం ఈ కాన్సెప్ట్ అంటే రిజర్వ్ మనీకి రిజర్వ్ కరెన్సీకి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందామని నేర్చుకుంటున్నాం. సో రిజర్వ్ మనీ ఏంటో తెలుసు మనకి. రిజర్వ్ మనీ ఏంటి, ఏ విధంగా అయితే మానిటరీ అగ్రిగేట్స్లో ఎం నాట్ అని ఉందో ఆ ఎం నాట్ని మనం రిజర్వ్ మనీ అని పిలుస్తాం. అంటే ఏంటో మీకు నేర్చుకుంటాం మా టాపిక్లో. సో బేసిక్గా చెప్పేస్తాను. ఎం నాట్ అంటే ఏంటి, ఇవి జనరల్గా కరెన్సీ విత్ ద పబ్లిక్ అంటాం. అంటే హ్యూమన్ బీయింగ్స్ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ కానీ నోట్స్ కానీ, హ్యూమన్ బీయింగ్స్ లైక్ మన పాపులేషన్ దగ్గర, కన్జ్యూమర్స్ దగ్గర, పీపుల్ దగ్గర ఉన్నటువంటి కరెన్సీని అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఏదైతే ఉందో అది కాయిన్స్ అయి ఉండొచ్చు, నోట్స్ అయి ఉండొచ్చు, ఉన్నటువంటి దాన్ని యాడ్ చేస్తాము. గుర్తుపెట్టుకోండి, ఈ పీపుల్ దగ్గర ఉన్నటువంటి క్యాష్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాయిన్స్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పేపర్ కరెన్సీ, సింపుల్గా నోట్స్ అంటాం. ఈ ఉన్న అమౌంట్ని మనీ సర్క్యులేషన్ పిలుస్తాం. మనీ సర్క్యులేషన్ అంటే పీపుల్ దగ్గర ఉన్నటువంటి మనీని మనీ సర్క్యులేషన్ అంటాము. పీపుల్తో పాటు బ్యాంక్స్ దగ్గర ఉన్నటువంటి అమౌంట్, బ్యాంక్స్లో కూడా అలాగే సేవింగ్స్ అకౌంట్లో కానీ, కరెంట్ అకౌంట్లో కానీ, ఫిక్స్డ్ డిపాజిట్స్లో కానీ, రికరింగ్ డిపాజిట్స్లో కానీ, అంటే ఏ విధంగా ఉండనివ్వండి బ్యాంక్స్లో ఉన్న అమౌంట్ని, అలాగే పోస్ట్ ఆఫీసెస్లో కూడా సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లు కావచ్చు, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు కావచ్చు, పోస్ట్ ఆఫీసులో ఉండేటువంటి మొత్తం అమౌంట్ కూడా, అంటే పీపుల్ దగ్గర, బ్యాంక్స్ దగ్గర, పోస్ట్ ఆఫీసెస్ దగ్గర, మిగతా ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఏవైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మొత్తాన్ని తీసుకుంటే దాన్ని ఏమని పిలుస్తాను అంటే మనీ సప్లై అని పిలుస్తాను. క్లియరా? మనీ సర్క్యులేషన్ అంటే ఓన్లీ విత్ ద పీపుల్, మనీ సప్లై అంటే పీపుల్ వద్ద, బ్యాంక్స్ వద్ద, అలాగే పోస్ట్ ఆఫీసెస్ వద్ద ఉన్న టోటల్ అమౌంట్ని తీసుకుంటే మనీ సప్లై అని పిలుస్తా. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది క్లియర్ కదా? నౌ ఎం నాట్ అంటే మీనింగ్ ఏంటి అంటే దీన్నే మనం హై పవర్డ్ మనీ అంటున్నాం, దీన్ని రిజర్వ్ మనీ అంటున్నాం, దీన్ని మనం బేస్ మనీ అంటున్నాం. అంటే ఏంటి అంటే కరెన్సీ విత్ ద పబ్లిక్, కరెన్సీ అంటే కాయిన్స్ అయినా నోట్స్ అయినా సరే, దాంతోపాటు బ్యాంకర్స్ రిజర్వ్స్ విత్ ఆర్బీఐ. చాలా ఇంపార్టెంట్. బ్యాంకర్స్ రిజర్వ్స్ విత్ ఆర్బీఐ. ఏంటా బ్యాంకర్స్ రిజర్వ్స్ విత్ ఆర్బీఐ? ఏ విధంగా అయితే ప్రతి బ్యాంకు దానికి డే టు డే వచ్చేటువంటి టోటల్ డిపాజిట్స్లో సర్టైన్ పోర్షన్ ఆఫ్ ది టోటల్ డిపాజిట్ షుడ్ కీప్ విత్ ఆర్బీఐ, షుడ్ కీప్ విత్ దెమ్సెల్వ్స్ అని నేర్చుకుంటాం మనం. అంటే ప్రతి బ్యాంకు దానికి వచ్చినటువంటి టోటల్ డిపాజిట్స్లో కొంత భాగాన్ని లోన్స్ రూపంలో ఇవ్వకుండా పక్కన పెట్టాలి, కొంత దాని దగ్గర ఉంచుకోవాలి, కొంత ఆర్బీఐ దగ్గర ఉంచాలి. ఆర్బీఐ దగ్గర ఉంచాల్సిన అమౌంట్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఉంచాలి. దాన్ని సిఆర్ఆర్ రూపంలో అంటాము, క్యాష్ రిజర్వ్ రేషియో అని పిలుస్తాము. టోటల్ డిపాజిట్స్లో ఎంత పోర్షన్ అయితే ప్రతి బ్యాంకు దాని వద్దనే ఉంచుకోవాలో షుడ్ కీప్ విత్ దెమ్సెల్వ్స్ అని పిలుస్తున్నాము. ఆ అమౌంట్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గోల్డ్ ఉంచుకోవచ్చు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బాండ్స్ ఉంచుకోవచ్చు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కరెన్సీ ఉంచుకోవచ్చు. దాన్ని మనం ఎస్ఎల్ఆర్ అని పిలుస్తున్నాము, స్టాట్యుటరీ లిక్విడేషన్ పిలుస్తున్నాము. ఇది క్లియర్ కదా? ఇక్కడ పాయింట్ ఏంటి అంటే బ్యాంకర్స్ రిజర్వ్స్ విత్ ఆర్బీఐ అని పిలుస్తున్నాం. ఇక్కడ అండర్లైన్ చేయాల్సింది ఏంటి అంటే విత్ ఆర్బీఐ. మనకు తెలిసి రిజర్వ్స్ 2 టైప్స్ ఉన్నాయని, ఒకటి ఎస్ఎల్ఆర్ అని, రెండోది సిఆర్ఆర్ అని. ఈ రెండింటిలో ఆర్బీఐతో ఉంచాల్సిన అమౌంట్ ఏంటి అంటే సిఆర్ఆర్. అంటే ఈ కాన్సెప్ట్లో మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి బ్యాంకు కూడా ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి ఏదైతే క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయో ఆ క్యాష్ రిజర్వ్స్ని సిఆర్ఆర్ అంటున్నాం కదా, ఆ అమౌంట్ లెక్కేసుకుంటున్నాం అన్నట్టు. సెకండ్ వన్. ఫస్ట్ వన్ ఏంటి? కరెన్సీ విత్ ద పబ్లిక్, అంటే కాయిన్స్ కానీ నోట్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఆ అమౌంట్, ప్లస్ బ్యాంకర్స్ రిజర్వ్స్ విత్ ఆర్బీఐ, అంటే స్టేట్ బ్యాంక్ కానీ, యూనియన్ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసిఐ కానీ దానికి వచ్చేటువంటి డిపాజిట్స్లో కొంత భాగాన్ని ఆర్బీఐ దగ్గర ఉంచాలి. దాన్ని మనం సిఆర్ఆర్ అంటున్నాం, ఆ అమౌంట్ లెక్కలోకి తీసుకుంటున్నాం. ప్లస్ అదర్ డిపాజిట్స్, ప్లస్ ఇంకోటి ఏంటి అంటే అదర్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ. అదర్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ మనం నేర్చుకుంటాం నార్మల్గా. మీకు ఆర్బీఐ అఫీషియల్ వెబ్సైట్లో కూడా సేమ్ డెఫినేషన్ ఉంటుంది. దేనికి? ఎం నాట్కి. ఇక్కడ వాట్ ఆర్ అదర్ డిపాజిట్స్ అనేది ఇంపార్టెంట్. వాట్ ఆర్ అదర్ డిపాజిట్స్ అనేది మనకి ఇంపార్టెంట్. అదర్ డిపాజిట్స్ అండ్ మీనింగ్ ఏంటి అంటే ఇవి నార్మల్గా బ్యాంకులు ఏవైతే ఉంచే ఆ అమౌంట్లని కాదు. అదర్ డిపాజిట్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే నెంబర్ 1, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఏమైనా డిపాజిట్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ డిపాజిట్స్ ఏవైతే ఆర్బీఐ దగ్గర ఉంటాయో ఆ అమౌంట్లు, ప్లస్ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ కానీ సెంట్రల్ బ్యాంక్స్ ఆఫ్ అదర్ నేషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి ఆర్బీఐలో అకౌంట్ ఉంటే వాటి అమౌంట్లు కానీ, సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ యొక్క
అకౌంట్స్ ఏవైతే ఆర్బీఐతో ఉంటాయో వాటిల్లో ఉన్నటువంటి అమౌంట్ కానీ అలాంటి అమౌంట్ని మనం ఏం తీసుకుంటున్నాము అంటే అదర్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐని తీసుకుంటున్నాము. దిస్ విల్ బీ ఆల్సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. ఇది కూడా క్యాషే, ఇది కూడా క్యాషే. సో ఈ మూడింటిని కలిపి మనం ఏం పిలుస్తున్నాము అంటే M0 అని పిలుస్తాం. M0. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రిజర్వ్ మనీ. ఇది మనం నేర్చుకుంటాం మనీ టాపిక్లో, వెరీ క్లియర్గా నేర్చుకుంటాం, ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటాం క్లాస్ చెప్పేటప్పుడు. నా ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే రిజర్వ్ మనీకి రిజర్వ్ కరెన్సీకి మాట్లాడుతున్నాం కదా. నౌ కమింగ్ టు రిజర్వ్ కరెన్సీ. రిజర్వ్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ రిజర్వ్ కరెన్సీ? రిజర్వ్ కరెన్సీ మీనింగ్ ఏంటి అంటే మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, కరెన్సీ అంటే మనం కంట్రీతో మనం రిలేట్ చేసుకుంటున్నాము, కంట్రీకి సంబంధించి మనీని అప్లై చేస్తే కరెన్సీ అనుకున్నాం. దెన్ వాట్ ఈజ్ రిజర్వ్ కరెన్సీ అంటే ఏవైతే కంట్రీస్లో మనం కంట్రీస్ని డెవలప్మెంట్ని బేస్ చేసుకొని డెవలప్డ్ కంట్రీస్ అని, డెవలపింగ్ కంట్రీస్ అని, అండర్ డెవలప్డ్ కంట్రీస్ డివైడ్ చేసుకుంటున్నాం. ఏవైతే డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో ఈ డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నటువంటి కరెన్సీస్ని మనం స్టేబుల్ కరెన్సీ అని పిలుస్తాం అన్నట్టు. స్టేబుల్ కరెన్సీస్ అంటే ప్రతి కంట్రీ కూడా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేస్తున్నప్పుడు అరే నా దగ్గర ఏ కరెన్సీ ఉంటే బాగుంటుంది, ఆ కరెన్సీ నా దగ్గర ఉంటే బాగుంటుంది అని అనుకుంటుందో ఆ కరెన్సీని సింపుల్గా రిజర్వ్ కరెన్సీ అంటాం. జనరల్గా అది ఏ విధంగా తీసుకుంటాము అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF ఏదైతే ఉందో IMFలో బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ అని ఉంటుంది. బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్, దీన్ని కరెన్సీల బుట్ట అని పిలుస్తారు తెలుగులో. బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ దీంట్లో ఏముంటాయి అంటే వరల్డ్లో ఉన్నటువంటి స్టేబుల్ కరెన్సీస్ దాంట్లో ఉంటాయి. ఏంటవి అంటే మీకు ఇక్కడ డిస్ప్లే ఉన్నట్టుగా ఇది బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్. ఒక బాస్కెట్, దీంట్లో కరెన్సీస్ ఉన్నాయి. ఏమి ఉన్నాయి కరెన్సీస్ అంటే మొత్తం 5 ఉన్నాయి. ఏంటా 5 అంటే అమెరికన్ డాలర్, యూరోపియన్ యూరో, జపాన్ ఎన్, చైనీస్ రెనింబి అండ్ పౌండ్ స్టెర్లింగ్, ఇంగ్లాండ్స్ పౌండ్ స్టెర్లింగ్. ఈ 5 ఏవైతే ఉన్నాయో ఈ 5 కరెన్సీస్ని మనం బాస్కెట్ ఆఫ్ కరెన్సీ అని చెప్తాము. వీటిల్ని మనం స్టేబుల్ కరెన్సీస్ అని పిలుస్తాం అన్నట్టు. ఈ స్టేబుల్ కరెన్సీస్ని మనం రిజర్వ్ కరెన్సీస్గా పిలుస్తాము. అర్థమవుతుందా? సో రిజర్వ్ కరెన్సీ అంటే ఏంటి అంటే వరల్డ్లో ఉన్నటువంటి కరెన్సీస్లో ఏ కరెన్సీ అయితే స్టేబుల్ కరెన్సీ అంటున్నామో, ఏ కరెన్సీ అయితే IMFలో పార్ట్గా ఉందో, ఏ కరెన్సీని అయితే ప్రతి కంట్రీ కూడా నా దగ్గర ఉంటే బాగుంటుంది, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు పే చేసే అవకాశం ఉంటుంది వాటితో అనుకుంటున్నామో ఆ కరెన్సీస్ని మనం రిజర్వ్ కరెన్సీస్గా పిలుస్తాము. వీటిల్లో కూడా యాజ్ ఆఫ్ నౌ ఈ 5 కరెన్సీస్లో కూడా అన్నిటికంటే టాప్ ప్రయారిటీ ఏముంటుంది అంటే అమెరికన్ డాలర్ ఉంటుంది. సో జనరల్లీ యాజ్ ఆఫ్ నౌ డాలర్ ఈజ్ నోన్ యాజ్ రిజర్వ్ కరెన్సీ. డాలర్ ఈజ్ నోన్ యాజ్ రిజర్వ్ కరెన్సీ అంటే ఏ కరెన్సీ అమాంగ్ ఆల్ 5 కరెన్సీస్. ద బెస్ట్ కరెన్సీ ఏంటి అంటే ఇక్కడ US డాలర్ కాబట్టి US డాలర్ని రిజర్వ్ కరెన్సీగా డిక్లేర్ చేస్తాము. ఈ కరెన్సీ అన్నీ కూడా రిజర్వ్ కరెన్సీసే అనమాట. అర్థమవుతుందా? సో రిజర్వ్ మనీ అంటే ఏంటి అంటే M0 ఇక్కడ చూపించినట్టుగా. ఇది M0 ఏదైతే ఉందో M0ని మనం రిజర్వ్ మనీ అని పిలుస్తున్నాము. సో ఇటు సైడ్ ఉన్నటువంటి కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో రిజర్వ్ కరెన్సీస్ అని పిలుస్తున్నాం అన్నట్టు. క్లియర్? సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, మనీ అంటే ఏంటి, కరెన్సీ అంటే ఏంటి. రిజర్వ్ మనీ అన్నా రిజర్వ్ కరెన్సీ అన్న ఒకటే అనుకుంటాం జనరల్గా, వాడుక భాషలో మాట్లాడుతుంటాం కాబట్టి. సో ఇంటర్చేంజబుల్గా యూజ్ చేస్తుంటాం. కానీ రిజర్వ్ మనీకి రిజర్వ్ కరెన్సీకి ఈ డిఫరెన్స్ ఉంటుందన్నట్టు. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇలాంటి టాపిక్స్ మీకు ఏదైనా కావాలి అనుకుంటే మన కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఆ టాపిక్స్ని డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.